అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో రాగి ముద్ద మరియు వైట్ రైసు, అలసంద గారెలు, నాటుకోడి పులుసు, మిరియాల చారు ఇవన్నీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా శుభ్రం చేసినటువంటి నాటుకోడి ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కూర తయారీకి అప్పటికప్పుడు మనము మసాలా తయారు చేసి వేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. ఇందులోకి అర స్పూను పసుపు, మనం తినే కారాన్ని బట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ప్రతి ముక్కకి ఈ పసుపు, కారం, ఉప్పు 3 పట్టే విధంగా చేత్తోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి నాటుకోడి ముక్కలను మూత పెట్టి ఒక్క గంట, వీలైతే అరగంటన్న పక్కన పెట్టుకుంటే మనకి ముక్క అనేది చక్కగా ఉప్పు కారంలో ఉండి తినేటప్పుడు మంచి రుచిగా వస్తుందండి. మిరియాల చారు తయారీ కోసము ముందుగా ఒక గిన్నెలో 3 బాగా పండిన నాటు టమోటాలను క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత రాగి ముద్ద కోసము ఒక కుక్కర్ గిన్నెలో కొలతల ప్రకారం చేసుకుంటే మనకి మెత్తగా వస్తుందండి. ఒక్క కప్పు మామూలుగా అన్నం వండుకునే బియ్యం తీసుకున్నాను నేనైతే. మీ ఇంట్లో రేషన్ బియ్యం అయితే చాలా స్మూత్‌గా వస్తుందండి. ఒక్క కప్పు బియ్యం వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి, ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ పోసుకోవాలి. చాలామంది షుగర్ ఉండేవాళ్ళే రాగి ముద్ద తినాలి అనే భ్రమలో ఉంటారు. అలా కాదండి, మామూలు వాళ్ళు కూడా వారానికి ఒకసారి రాగి ముద్ద, వారానికి 2 సార్లన్నా, 3 సార్లన్నా రాగి జావ అలాంటివి చేసుకొని తింటే చాలా మంచిది. అరగంట పక్కన పెడదాం. తరువాత నాటుకోడి పులుసు కోసము ఒక మసాలా తయారు చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా చేస్తాను, త్వరగా ఫ్రై అవుతుందని. తరువాత పొడి కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను గసగసాలు, పావు టేబుల్ స్పూను సోంపు, పావు టేబుల్ స్పూను మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 10 వరకు లవంగాలు, స్టార్ ఉంటుంది కదండి, అందులో 2 తుంచి వేసుకోవాలి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 యాలకులు వేసుకొని మొత్తము ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో కాస్త వేడైతే సరిపోతుంది. చివర్లో బిర్యానీ ఆకు వేసుకుంటే హాఫ్ సరిపోతుందండి. ఈ పొడి అనేది మనము ఎప్పుడు ఇలాంటి నాన్ వెజ్ కూరలు తయారు చేసేటప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటే రుచిగా ఉంటుందండి. మొత్తం ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే అది రుచి మారిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. అలా అని ఇలా స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది. ఒక కుక్కర్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసి 2 రెమ్మల కరివేపాకు వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ నాటుకోడి ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం ఈ మసాలాలో వేసుకోవాలి. ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత
చక్కగా ఆ మసాలా కలిసే విధంగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఎటువంటి వాటర్ ఉపయోగించకూడదండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన మనకు కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్‌లోనే ముక్క అనేది ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. చూడండి కాస్త వాటర్ వచ్చింది. ఇలా మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము. 6, 7 నిమిషాలు అయిన తర్వాత ఇలా మగ్గుతుందండి. ఇందులో 2 బాగా పండిన నాటు టమోటాలు మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత చక్కగా మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. నిదానంగా ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటూ ఇలా కూర అనేది మగ్గించుకుంటే మనకి కూర రుచిగా వస్తుందండి. ఈలోపు మనము ముందు వేయించి పెట్టుకున్నటువంటి ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదండీ! అవన్నీ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పౌడర్‌గా చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా అప్పటికప్పుడు పొడి వేసుకుంటే కూర అనేది కమ్మగా ఉంటుందండి. దీనిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. 7, 8 నిమిషాలకి చూడండి ముక్క అనేది చక్కగా మగ్గి ఆయిల్ ఇలా పైకొస్తుంది. మరొకసారి గరిటెతో చక్కగా కలిపి మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదండీ! ఆ పొడి మొత్తం ఇందులో వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదంతా ఓపికగా ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ వస్తేనే కూర అనేది రుచిగా ఉంటుందండి. ఇలాంటప్పుడు ఒక్క గ్లాసు గానీ, అర గ్లాసు గానీ వాటర్ పోసి కూర అనేది మరీ పల్చగా ఉంటే రుచిగా ఉండదని కాస్త చిక్కగా ఉంటేనే రుచిగా ఉంటుంది. నేనైతే ఒక గ్లాసు వాటర్ పోసి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి 4, 5 విజిల్స్ రానివ్వాలండి. ఇది విజిల్ వచ్చేలోపు చారు పొడి చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక్క స్పూను జీలకర్ర, ఒక్క స్పూను మిరియాలు, పావు స్పూను ధనియాలు, పావు స్పూను కందిపప్పు, 7, 8 మెంతులు, ఎక్కువ వేసుకోకూడదండి. చేదొచ్చేస్తుంది. 2 మిరపకాయలు వేసుకొని మిక్సీకి ఇలా పౌడర్ లాగా వేసుకోవాలి. చారు పొడి కూడా అప్పటికప్పుడు వేసుకుంటే చారు కమ్మగా ఉంటాయండి. ఈ పొడి పక్కన పెట్టుకొని తరువాత మనము ముందు నానబెట్టుకున్నాము కదండీ చింతపండు, టమాటో అవి చక్కగా పిసికి అందులో నుంచి పిప్పిని మొత్తం తీసేయాలి. ఇలా చేసుకోవడం వలన మనకి చారు పోసుకొని తినేటప్పుడు బావుంటుందండి. లేదంటే టమోటా అంతా అట్లాగనే ఉండిపోతుంది. ఇప్పుడు అవసరమైనంత వరకు వాటర్ పోసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని వీటికి పోపును పెట్టుకోవాలండి. మనము ముందుగా చిన్న కుక్కర్‌లో 1 కప్పు రైసు నానబెట్టుకున్నాం కదండీ! 5 కప్పులు వాటర్ పోసి నేనైతే 7 విజిల్స్ రానిచ్చాను. 7 విజిల్స్ వచ్చి కాస్త ఆవిరున్నప్పుడే మూత తీసుకోవాలండి. అప్పుడు కొంచెం ఆవిరితోటి ఇలా పప్పు ముద్దకంతోటి వెనక వైపు నుంచి ఇలా మొత్తం మెత్తగా అనుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఆ రాగి ముద్ద అనేది మెత్తగా వస్తుంది. ఇందులో నేనైతే 1 కప్పు రైస్‌కి 1 కప్పు రాగి పిండి తీసుకుంటాను. ఇది మీ ఇష్టం అండి. అరకప్పు కానీ వేసుకోవచ్చు. రాగి పిండి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కాబట్టి నేనైతే 1 కప్పు రాగి పిండి పైనే అలా వేసి మీడియం ఫ్లేమ్‌లోనే కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటాను. తరువాత కాస్త సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా స్టవ్ మీద ఉంచే కలుపుకోవచ్చు. మీకు ఇలా వీలు కాకపోతే కింద పెట్టుకొని చక్కగా కలుపుకున్నా సరిపోతుందండి. చూడండి ఎంత సింపుల్‌గా మనకి రాగి ముద్ద గూడా రెడీ అయిపోయింది. కాస్త వేడి మీదే ముద్దలు గట్టుకుంటే సరిపోతుంది. చారు కోసము ఒక ఫ్రై పాన్ తీసుకొని అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తరువాత కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి, చిటికెడు పసుపు, పావు స్పూను ఇంగువ ఇవన్నీ వేసుకొని మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చారు పొడి ఉంది కదండీ! ఆ పొడి కూడా వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇలా వేగిన తరువాత మనం ముందు సిద్ధం చేసుకున్నటువంటి చారు ఉంది కదండీ! ఆ చారు మొత్తం ఈ పోపులో పోసుకోవాలి. ఇవి పొంగొచ్చేలోపు మనకి 5 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! నాటుకోడి పులుసు రెడీ. ఇలా తయారు చేసుకున్నటువంటి పులుసు అన్నంలోకి, రాగి సంగట్లోకి, అలసంద వడల్లోకి ఎందులోకైనా బాగుంటుందండి. నేనైతే ప్రస్తుతానికి ఆ 3 తయారు చేశానండి. దీనిని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకు చారు అనేది ఇలా తెర్లుతుందండి. ఎక్కువ తెరలనవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి పోసుకుందాం. తరువాత అలసంద వడల కోసము 7, 8 గంటలు నానబెట్టినటువంటి అలసందలను ఈ వడలకి ఉపయోగించాలి. అప్పుడే వడ అనేది చాలా రుచిగా వస్తుంది. నేనైతే ఇక్కడ బద్దపప్పు తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఎండుమిర్చి 3 అన్నా, 4 అన్నా వేసుకోవచ్చండి. 3 పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసి పిండిలో కూడా కలుపుకోవచ్చండి. ఇలా చేయడం వలన మనము ఏరకుండా నీట్‌గా వస్తుంది. ఇది వేసేటప్పుడు మాత్రం గమనించుకోవాలండి. అలసందలు వేసేటప్పుడు వాటర్ లేకుండా వేయాలి. పిండి లూజ్ అయితే వడ రాదండి. వాటర్ లేకుండా అలసందలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా వేసుకుంటే చక్కగా వస్తాయి వడ అనేది. మొత్తం పిండి తీసుకున్న తర్వాత ఇంకాస్త అలసందలు ఉన్నాయి కదండీ! వాటిల్ని కూడా చక్కగా మిక్సీ జార్‌లో వేసి తగినంత ఉప్పు వేసి రెండోసారి కూడా వేసి అదే పిండిలో కలిపాను. ఇలా పిండి మొత్తం తీసుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేశానండి. ఇందులోనే 1 స్పూను జీలకర్ర వేసి మొత్తం అంటే దబదబా కలపకుండా నిదానంగా కలుపుకోవాలండి. లేదంటే ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చి పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇందులో మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు ఫ్లేవర్ చేంజ్ అయిపోతుందని. ఇలా మొత్తం పిండి కలిపిన తరువాత చక్కగా అరచేతిలో తట్టి గాని లేదంటే తడి క్లాత్ మీద గాని, అరిటాకు మీద గాని, ప్లాస్టిక్ కవర్ మీద గాని ఏదైనా మీ వీలును బట్టి చేసుకోవచ్చండి. నేనైతే చక్కగా అరచేతిలో తట్టి ఈ వడ అనేది బాగా హీట్ అయినటువంటి ఆయిల్‌లో వేసుకోవాలి. మనము వడ వేసిన వెంటనే పైకి రావాలండి. అప్పుడే వడ అనేది ఆయిల్ పట్టుకోదు. మళ్ళీ కరకరలాడుతూ వస్తుంది. లేదంటే మనము ఆయిల్ కాగక ముందే వేసామనుకోండి, ఆ వడ ఆ ఆయిల్‌ని పట్టేస్తుంది. అందువలన చక్కగా అన్ని వడలు వేసిన తర్వాత వెంటనే కాకుండా 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే అటువైపు ఫ్రై అయిన తర్వాత నిదానంగా ఇటువైపుకి మార్చుకోవాలి. ఈ వడ అనేది మరి పల్చగా, మరి మందంగా కాకుండా ఇలా చేసుకుంటే మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకుంటే పైన కరకరలాడుతూ లోపల పిండి మొత్తం ఉడికి చాలా రుచిగా ఉంటాయండి. ఇంతవరకు మీరు అలసంద వడలు గానీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీరు వడల్ని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడూ ఈ వడలనే తయారు చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చినాయో. ఈ వడల్లోకి ఎర్రకారం కూడా తయారు చేస్తారండి. ఆ ఎర్రకారం ఎలా తయారు చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. ఇలా ఒక సండే ప్లాన్ చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదండీ! వాళ్ళు ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అందువలన నేనైతే ఈ వీడియోని ఆదివారం ఉదయాన్నే అప్లోడ్ చేస్తున్నానండి. అవసరం అనుకుంటే చక్కగా చూసి చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తయారు చేసినటువంటి మెత్తటి కమ్మని రాగి సంగటి, వైట్ రైసు, అలసంద వడలు, నాటుకోడి పులుసు, మిరియాల చారు రెడీ. థ్యాంక్ యూ.